కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. పవిత్ర మసీదులో గుర్తు తెలియని దుండగులు ప్రవేశించి చెప్పులతో మసీదు ప్రాంగణాన్ని అపవిత్రం చేసి ఖురాన్ వంటి గ్రంథాలతో పాటు పలు వస్తువులను ధ్వంసం చేయడంపై మత పెద్దలు మండిపడుతున్నారు. ప్రతి ఒక్కరితో సోదరభావంతో వెలుగుతూ ఇతర మతాలను గౌరవిస్తున్న మాపై ఇలాంటి దుశ్చర్యకు పాల్పడడం హేయమైన చర్య అని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ముస్లిం సంఘ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మచిలీపట్నం పంబలగూడెం బిలాల్ మసీద్ నందు పొద్దున్న నమాజ్కి మేము వస్తే 5 గంటల పొద్దున్న ఫజర్ నమాజ్కి మేము రాగానే మసీదులో చూస్తే మసీదు లోపల ఖురాన్ పుస్తకాలు కానీ ఖురాన్ హదీసులు కానీ అన్నీ కింద పడేసి అపవిత్రంగా చెప్పులతో వచ్చేసి తొక్కేసి మొత్తము చిందరవందర చేసేసారు. ఇది ఎవరు చేశారో అనేది మాకైతే తెలీదు. ఇది ఎందుకు చేశారో అని ఎలా అనిపిస్తుంది అంటే హిందూ ముస్లిము మత విభేదాలు సృష్టించడం కోసము ప్రయత్నంగా మేము భావిస్తున్నాం. కానీ ఇక్కడ మేమంతా బాగా కలిసి మెలిసిగా ఉంటాము, సోదర భావంతో ఉంటాము. మా ఇల్లు పక్కన కానీ ఇంటి ఎదురుగా కానీ పక్కన కానీ మేమంతా ఇప్పుడు కాదు సంవత్సరాల నుండి ఉంటున్నాము. ఇప్పుడు ఈ అయిన ఈ చర్య వల్ల మేము మా అప్పీల్ ఏమి అంటే గవర్నమెంట్ తరఫున కానీ ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ మాకు హెల్ప్ చేసి ఇదైతే ఎవరైతే ఇది చేశారో దీన్ని వాళ్ళని కఠినంగా శిక్షించాలని మేము కోరుకుంటున్నాం. మచిలీపట్నం పంబలగూడెం